పంచదార, బెల్లం యూజ్ చేయకుండా హెల్తీ అయిన ఐస్ క్రీమ్‌ని ప్రిపేర్ చేసుకుందామా? దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో 10 దాకా జీడిపప్పు పలుకులు, ఒక టేబుల్ స్పూన్ పుచ్చపప్పు, 10 దాకా గింజలు తీసి పెట్టుకున్న ఖర్జూరాన్ని వేసుకొని, గోరువెచ్చని పాలు దీని నిండా వేసుకొని ఒక అరగంట పాటు నానపెట్టేసుకోండి. అలాగే మీరు ఏదైనా ఫ్రూట్ తీసుకోండి. నేనైతే సపోటాని తీసుకున్నాను. పైన చెక్కుని తీసేసుకొని ఇలా పీసెస్‌గా కట్ చేసుకోండి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి నానపెట్టుకున్న ఈ మిశ్రమాన్నంతా కూడా వేసేసుకొని, మనం కట్ చేసి పెట్టిన ఫ్రూట్‌ని కూడా వేసేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు దీన్నంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని, పెద్ద గ్లాసులు చిక్కటి కాచి చల్లార్చుకున్న పాలని వేసుకోండి. ఈ మిశ్రమాన్నంతా కూడా మిక్స్ చేసేసుకోండి. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చేసుకోండి. తర్వాత వీటినంతా కూడా మనం ఐస్ క్రీమ్ మౌల్డ్లోకి ఈ బ్యాటర్ అంతా ట్రాన్స్ఫర్ చేసుకొని ఫ్రిడ్జ్లో 5-6 గంటల పాటు పెట్టేసేసుకుంటే చక్కగా ఐస్ క్రీమ్ అనేది గడ్డకట్టి ఉంటుందండి. టేస్ట్ అయితే అచ్చంగా మనం కుల్ఫీ తిన్నట్టే ఉంటుంది. చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకున్నాం కదా, ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.